ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ టోన్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ T, టెన్షన్, ఉద్రిక్తత, ఒత్తిడి, ఆందోళన, కలవరం, చింత అనే అర్థాలతో ఉంటుంది. టెన్షన్ క్రిస్టియన్స్కి ఉండకూడదు. ఈ మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని స్తోత్రం. ఈ టెన్షన్ పట్టడం వల్ల పనులు పెండింగ్ పడిపోతాయి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. బీపీ షుగర్లు పెరిగిపోవటం, తలనొప్పి వచ్చేయటం, స్ట్రెస్ భరించలేక అనేకమైన హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. ఎవ్రీ వీక్, మరి వీక్లీ బేసిస్, అలాగే మంత్లీ బేసిస్, యాన్యువల్ బేసిస్లో వీళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కదా. మరి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే అది రీచ్ అవ్వటం కోసం ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు, నిద్రాహారాలు ఉండవు, ఇంకా అదే ఆలోచన అయిపోతూ ఉంటుంది. ఒకవైపు ఏమో డెడ్ ఎండ్, ఆ టైంలో మించిపోతూ ఉంటుంది. ఇక్కడేమో పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అప్పుడు అనుభవించే టెన్షన్ అంతా ఇంత కాదు. మరి అటువంటి పరిస్థితిలో మరి దేవునికి మనం ప్రార్థించాల్సి ఉంది. ఆయనకి ప్రార్థించినప్పుడు మరి 41:10 ఉంటుంది కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. మరి మన పనుల భారాన్ని దేవుని మీద వేసినప్పుడు ఆయనే మనకి సహాయం చేసే దేవుడన్న. మరి అదే కీర్తన 55:22 చరణంలో ఉంటుంది కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. దేవునికి స్తోత్రం. మరి అసలు ఈ టెన్షన్స్ ఎందుకు వస్తాయి అంటే, మరి అన్ని పనులు ఒకేసారి అయిపోవాలనుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ ఈ దినం గురించి కాదు కానీ రేపటి దినం గురించి కూడా ఎక్కువ ఆలోచన కలిగి ఉంటాం. మరి యేసయ్య అంటారు కదా, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు అన్నట్టు. మరి అనేకమైన పనులు పెట్టుకుంటాం. ఆ టెన్షన్స్తో ఉక్కిరి బిక్కిరైపోతాం అనమాట. ఒకవైపు ఏమో మనకి సహాయం చేయాల్సిన వారు, మనల్ని గైడ్ చేయాల్సిన వాళ్ళు, సపోర్ట్ చేయాల్సిన వారు సపోర్ట్ చేయరు. ఒకవైపు టార్గెట్ రీచ్ అవ్వక, టీం సరిగ్గా సపోర్ట్ చేయక టెన్షన్ అవుతూ ఉంటుంది. మరి రేపటిని గురించి చింతపడకూడదు అని ఉంటుంది కదా మత్తయి సువార్త 6:34. అంత మాత్రమే కాదు కానీ అటువంటి స్ట్రెస్లో మనకు అనిపిస్తుంది, నేను ఒక్కదాన్ని మిగిలిపోయానేమో, మరి అంధకారంలో చిక్కుపోతున్నాను, లోయలో పడిపోతున్నాను అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చుట్టూ ఎంతమంది ఉన్నా సహాయం చేసే వాళ్ళు ఉండరు. మన పని వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు అటువంటి టెన్షన్లో ఉన్నప్పుడు. మరి కీర్తన 118 ఉంటుంది కదా, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చిన. దేవునికి స్తోత్రం. నిజంగా ఎటు పాలుపోని పరిస్థితిలో దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితిని అర్థం చేసుకోగలడండి. మనుషులు సపోర్ట్ చేయాల్సిన వారు కూడా సపోర్ట్ చేయరేమో కానీ, ఎవరైతే సహాయం చేస్తానని మరి నట్టనడి సముద్రంలో విడిచిపెడతారేమో కానీ, మన దేవుడు మనం ఒక్క మాట, ఒక చిన్న ప్రార్థన చేయాలి కానీ ఆయన మన సహాయం కోసం ఆకాశం నుండి మరి తన సహాయాన్ని కూడా పంపించే దేవుడే ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు కానీ మనకి పీస్ ఉండదు. ఇంకా ఈ టెన్షన్ వల్ల పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాము. పనులు సరిగ్గా చేసుకోలేము, సరిగ్గా ఆహారం తీసుకోలేము, అలాగే నిద్ర కూడా పట్టదు. మరి అటువంటి సమయంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మరి యోహాను సువార్త 14:27 చూస్తాం కదా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, మీ హృదయములను కలవరపడనియొద్దు, వెరవనియొద్దని యేసయ్య మనల్ని ధైర్యపరుస్తూ వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ టెన్షన్ వల్ల తిన్నది వంట పట్టదు, అసలు తినాలనిపించదు. మరి దానివల్ల చాలా కృంగిపోతాం అనమాట. ఫిజికల్గా సిక్ అయిపోతాము, ఎమోషనల్గా, సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతాం. మరి అందుకే ఒకని హృదయంలోని విచారము మన కృంగజేయని సామెతలు 12:25 మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఇది ఒక శోధన అనుకున్నాం అనుకోండి, దీన్ని మనం జయిస్తే నిత్యముగా ధన్యులమవుతాం. యాకోబు 1:12 శోధన సహించువాడు ధనుడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి.
మరి మనకి ఎవరైతే అగెన్స్ట్గా ఉన్నారో, మనకి సపోర్ట్ చేయాల్సిన వారు కూడా సపోర్ట్ చేయక, కుటుంబంలో నుంచి కూడా మనకి కొన్నిసార్లు మనకి సపోర్ట్ రాదు. అటువంటి సమయంలో కూడా దేవుడైతే మన పక్షంగా ఉండి మరి యుద్ధం చేసే దేవుడు అన్నాడు. నిర్గమకాండం 14:14లో చూస్తాం కదా, మీరు ఊరకే నిల్చుండి చూడుడి మరి ఏ రీతిగా దేవుడు విడుదలనిస్తాడో. నిజంగా నాడు ఎర్ర సముద్రం ఎదుట వారంతా టెన్షన్ పడిపోయారు. సరేలే ఎంతసేపు అన్నా ఉందాము, దేవుడు కార్యం చేసిందాక అనుకోవటానికి లేదు. ఎందుకంటే వెనక తరుముతూ వస్తున్న ఫరో సైన్యం. కొన్ని పరిస్థితులు ఆ రీతిగానే ఉంటుంది. ముందు ఎర్ర సముద్రం, వెనుక తరుముతున్న సైన్యం, ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుంది. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ఇంతే టెన్షన్ పడి ఉంటారు కదా, అయ్యో ఏమైపోతామో పరిస్థితి మరి దారుణంగా ఉన్నది. మరి అదేమి పెద్ద అరణ్యం కాదు, అడవి కాదు. పరిగెత్తుకొని పారిపోయి ఎక్కడో చోట దాక్కోవటానికి సముద్రం. ముందుకెళ్తే దాంట్లో మరి సముద్రం అంటే తెలుసు కదా, ఘోషిస్తూ మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నది కూడా కాదు, ఈదుకుంటా పారుకుంటూ వెళ్ళిపోవటానికి. సముద్రంలో చిక్కుకుపోయామంటే ఇంకేం లేదు, శవాలే బయటకు వెళ్ళేది. అటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు, ఊరకనే నిల్చుండి చూడమని. నిజంగా మన సమస్యలు కూడా మనకంటే గొప్పవిగా ఉండి మనల్ని ముంచేస్తాయి అన్నట్టు ఉండొచ్చు, కానీ మన ఊరకనే. మరి జమీమా కూడా అంతే కదా, టైంలో మరి తనైతే చాలా హోప్లెస్ అనమాట. అయితే ఈ వాక్యమే తనను బలపరిచిందంట. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యం బలపరుస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. ఎప్పుడు ఏ పని చేస్తున్నా చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి మనం ప్రారంభించినప్పుడు మరి ఆ సక్సెస్ఫుల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ ఫినిష్డ్ అంటారు. ఒక ఆశీర్వాదకరమైన ప్రారంభం సగం పని అయిపోయినట్టేనంట. ప్రార్థన చేసుకుని పనిని ఆరంభించినప్పుడు నిత్యంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఆయా పనుల్లో పరిచర్యల్లో జయాన్ని చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, పీరియాడికల్గా ఎక్కడెక్కడైతే పాసెస్ ఇవ్వాలో తాళిమి లేక పనిచేయడానికి నష్టమే కలుగునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బ్రేక్ తీసుకోవాలో అక్కడ బ్రేక్ తీసుకొని ప్రార్థన చేసుకొని రీస్టార్ట్ చేస్తున్నప్పుడు పనులన్నీ సక్రమంగా ఆన్ టైంకి సక్సెస్ఫుల్గా బ్లెస్డ్గా ఫినిష్ చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో భయపడకుండా ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియజేద్దాం. ఊరికే నిలుచుండి ఆయన చేసే అద్భుతాలను రిసీవ్ చేసుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.